రాఘవేంద్ర గారు దాదాపు 40 సంవత్సరాల సినీ చరిత్ర. దీంట్లో 33 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఎక్కడ బ్రేక్ లేకుండా దర్శకత్వం నడిచింది. ఒక సంవత్సరంలో 8 సినిమాలు కూడా తీసినట్టున్నారు. ఇదంతా ఏమన్నా ప్లానా? లేకుంటే కాకతాళీయంగా అంత అట్లా నడిచిపోయిందంటారా? పెద్ద ప్లాన్ ఏం లేదండి. ప్రతి పిక్చర్ సక్సెస్కి బాధ్యత పెరగటం వలన అప్పుడేంటంటే మేము ఇప్పుడులాగా ఎక్కువ ఆప్షన్స్ లేవండి. మొదట్లో ఉన్న తరం కూడా ఆదిల్ సుబ్బారావు, మత్స్యంరావు ఇట్లా కొంతమంది, ఆ తర్వాత నారాయణరావు, నేను, విశ్వనాథ్ గారు, ఇంకో ఇద్దరు ముగ్గురు, నెక్స్ట్ జంధ్యాల గారు కానీ వీళ్ళు కానీ, అంటే లిమిటెడ్ పదమరెడ్డి గోపాల్. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఏంటంటే ఇక ఒకటి తర్వాత ఒకటి చేయాలి, ఒకటి తర్వాత ఎక్కువ. దానికి కూడా మాది ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఓకే అవ్వంగానే అది సెట్స్ మీదకి వెళ్తా ఉండగానే రెండో వాళ్ళకి కథ రెడీ చేయమని కూర్చుంటాం. నేను అవుట్డోర్ షూటింగ్లో ఉన్నా కూడా రైటర్ని తీసుకెళ్ళి ఇది అయిపోయింది కనుక ఇక తీయటమే క్రియేటివ్. సో సబ్జెక్ట్ రెడీ చేసుకోవటం వలన ఒకటి తర్వాత ఒకటి చేయటానికి వీలుగా ఉండేది. అందులో ఆ రోజులో మేము 40 days, 45 days, 38 days, 30 days, రామారావు లాంటి వాళ్ళు డేట్స్ ఇచ్చినా కూడా ఆయన 30-35 days ఇచ్చేవారు. సో రెస్పాన్సిబిలిటీ మనం ఆ 35 daysలో ఎలా తీయాలి, మన టెక్నిక్ అంతా 30 daysలో వరకు. అంటే స్టార్టింగ్ కూడా బాగుండేదండి. అప్పుడు 7 o'clock షార్ట్ అంటే రామారావు 7 o'clock వచ్చేసేవారు. ఆ జర్నీ అలవాటు అయిపోయింది అన్నమాట.